హలో ట్విటీస్! చూసారా నా యూ బైక్? ఇది యూ బైక్ స్టాండ్ అండి. ఇది తైవాన్‌లో చాలా ఫేమస్ అండి యూ బైక్ అనేది. యూ బైక్ అంటుంది, సైకిల్ చూపిస్తుంది అని అనుకుంటున్నారా? వీళ్ళు దీన్ని బైక్ అని పిలుస్తారండి బేసిక్‌గా. ఇది మనకైతే సైకిల్ అనే పిలుచుకుంటాం మనం. ఇదేంటంటే ఎలక్ట్రిక్ సైకిల్ అండి. ఇదొక స్టాండ్. తైవాన్‌లో లైక్ చాలా ప్లేసెస్‌లో ఈ స్టాండ్స్ అనేవి అవైలబుల్‌గా ఉంటాయి. స్టాండ్స్ నిండా సైకిల్స్ ఉంటాయి. అండ్ ఇది ఆపరేషన్ ఎలాగా అంటే మనకి 7-Elevenలో కార్డ్స్ ఉంటాయి. ఆ కార్డ్స్ రీచార్జ్ చేయించి దీనికిక్కడ పెడితే ఆ పక్కన ఒక స్లాట్ ఉంటుంది. ఆ స్లాట్ మీద పెడితే ఇది అన్‌లాక్ అవుతది. మనం సైకిల్ తీసుకోవచ్చు. ఫస్ట్ 30 మినిట్స్ ఫ్రీ అండి సైకిల్. తర్వాత పర్ ఇన్ అవర్స్ అని చెప్పి పర్ అవర్ ఆర్ పర్ హాఫ్ ఎన్ అవర్ $20 అనేది ఛార్జ్ అవుతుంది మనకి. అండ్ ఈ సైకిలొచ్చి మనం తొక్కే కొలది ఛార్జ్ అవుతుంది ఆటోమేటిక్‌గా. దీనికి లైట్ కూడా ఉంటుంది. ఇవంతా కూడా మన సెల్ఫ్ ఛార్జింగ్ టైప్. మనం ఎంత నడిపితే అంత సైకిల్ ఛార్జ్ అవుతుంది. అండ్ ఇది ఇప్పుడు ఎక్కడైతే నేను పిక్ చేసుకున్నానో సైకిల్ అక్కడే పార్క్ చేయాలి అని లేదు. చాలా స్టాండ్స్ ఉంటాయి సైకిల్ స్టాండ్స్. యూ బైక్ స్టాండ్స్. అక్కడ మనం పార్క్ చేసేయవచ్చు ఈ బైక్‌ని. ఐ మీన్ ఈ సైకిల్‌ని. మనకి సైకిల్ అనడం అలవాటు. ఇక్కడికొచ్చి బైక్స్ అంటున్నారనమాట. అండ్ ఇదొచ్చి ఇక్కడ చాలా లైక్ అందరూ ఫిట్‌నెస్ ఫ్రీక్స్ గాబట్టి మోస్ట్‌లీ ఆఫీసెస్‌కి వెళ్ళాలన్నా కూడా లైక్ లెస్ పొల్యూషన్ అని ప్రిఫర్ చేసేవాళ్ళు ఈ సైకిల్స్ అనేవి తీసుకుంటారు. ఆఫీస్‌కి ఆఫీసెస్‌లో కూడా పార్కింగ్ సెంటర్స్ ఉంటాయి వాళ్ళకి. సో, ఎక్కడో తీసుకున్న సైకిల్‌ని తీసుకెళ్ళి ఆళ్ళ ఆఫీస్‌లో పార్క్ చేసుకోవచ్చు. మళ్ళీ తిరిగి ఎక్కడైనా పెట్టేయొచ్చు ఈ సైకిల్‌ని. అంత ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. ఈ యూ బైక్స్‌కి. అండ్ ఎవరైనా తైవాన్ వస్తే మాత్రం ఈ యూ బైక్ సరదాగా ట్రావెలింగ్‌కి ప్రిఫర్ చేయొచ్చు. చిన్న చిన్న ప్లేసెస్‌కి గానీ, క్యాబ్స్ బదులు చాలామంది వాడతారు చూసారా ఈ వీడియోలోనే. ఇది సైకిల్ పాతే. వాకింగ్ అండ్ సైకిల్ పాత్. చాలామంది సైకిల్స్‌ని తీసుకొని ఈవినింగ్ రైడ్స్ చేస్తారు సరదాగా. అండ్ లేపోతే వన్ ప్లేస్ టు వన్ ప్లేస్ వెళ్ళడానికి చిన్న చిన్న దగ్గర దగ్గర ప్లేసెస్‌కి ఈ సైకిల్స్ అనేవి ప్రిఫర్ చేస్తారు. మనలాగా ఆటో రిక్షాస్ ఉండవు. సో, మోస్ట్‌లీ ఎవరైనా సెల్ఫ్‌గా బయట కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఈజీ కార్ట్ ద్వారా దీనికి యాక్సెస్ అయితే తీసుకోవచ్చు. నేనైతే ఒక చోట తీసుకున్న సైకిల్ మళ్ళీ యాస్ ఇట్ ఈజ్ ప్లేస్‌లోనే పార్క్ చేశాను. మా ఏరియాలోనే కదా అని చెప్పి బయటకెక్కడికి వెళ్ళలేదు. ఇదండి యూ బైక్ స్టోరీ. Thank you guys. Bye bye, Tweeties. Thanks for watching. Like and share.